హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. ఇప్పుడు అప్పట్లో అంటే తెలుగు సినిమాని ఎక్కువగా ఆదరించే వాళ్ళు కాదు. హిందీ, మలయాళం, తమిళ్ ఇవన్నీ ఉండగా తెలుగుని పెద్దగా తీసుకునే వాళ్ళు కాదు, వేరే లాంగ్వేజెస్ వాళ్ళు. ఇప్పుడు తెలుగులే హాలీవుడ్ సినిమాస్ ని మించిపోయేలా వచ్చినాయి. ట్రిబుల్ ఆర్ కావచ్చు, చాలా ఉన్నాయి, బాహుబలి కావచ్చు. సో అప్పటికి ఇప్పటికి మీకు ఏంటి డిఫరెన్స్ కనబడింది? అంటే ఎప్పుడు సినిమా అనేది ఒకటే అంటే ప్రేక్షకులు వాళ్ళ యొక్క ఎడ్యుకేషను, వాళ్ళ ఎదుగుదల, దాన్ని బట్టే ఆ సినిమా యొక్క ప్రజెంటేషన్ మారుతూ ఉంటుంది. అంటే ఇది వరకు సినిమాల్లో ఉన్న సెన్సిబిలిటీస్ని జనం తీసుకోవటం కంటే ఇవాళ బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు బాగా వస్తున్నారు. బాగా అర్థం చేసుకునే పరిస్థితులు మీడియా వలన వాటి వలన అందరికీ లభిస్తుంది. దానివల్ల ఇవాళ సినిమాని, మంచి సినిమాని, సెన్సిబుల్ సినిమాని, చిన్న సినిమా అయినా సరే దాన్ని చూడటానికి ఇవాళ ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. లాంగ్ బ్యాక్ ఉండేవాళ్ళు కాదు. ఏ అంకురమో అలాంటివి, ఏ శంకరాభరణమో అలాంటివి హిట్ అవ్వటం అంటే ఒక పెద్ద మైల్ స్టోన్ విషయం. అలాంటిది చిన్న సినిమాలైనా సరే హిట్ అవ్వటానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీకు ఓటీటీస్నే తీసుకోండి. ఓటీటీస్ ద్వారా కొన్ని సినిమాలు అంటే బయట కమర్షియల్ ఎంటిటీ దాన్ని సపోర్ట్ చేయకపోయినా సరే దాన్ని చూడటానికి చక్కటి అవకాశాన్ని ఓటీటీస్ వాళ్ళు ఇస్తున్నారు. ఇవాళకి చెప్తున్నారు, మీరు సెన్సిబుల్ సినిమా చేస్తే కొద్దిగా బడ్జెట్ పరిమితులతో చేసినట్లయితే దానికి అవకాశాలు ఉన్నాయని ఓటీటీస్ వాళ్ళు చెప్తున్నారు. మణిపూర్ 50 years చలన చిత్రోత్సవం జరిగినప్పుడు స్క్రీన్ ప్లే మీద మీరు మాస్టర్ క్లాస్ ఇచ్చారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే మాస్టర్ క్లాసెస్ చాలా వాటిలో ఇచ్చాను. 50 yearsకి సంబంధించిన మణిపూర్ దీనికి డిఎఫ్ఎఫ్ వాళ్ళు, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాళ్ళు నన్ను అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ మాస్టర్ క్లాస్ ఇచ్చాను. అక్కడ కూడా ఉన్న విషయం ఏమిటి అంటే, మణిపూర్ యూనివర్సిటీ నుంచి చాలామంది ఆడపిల్లలు వచ్చి వాళ్ళు ముందు వరుసల్లో కూర్చుని ఆ మాస్టర్ క్లాసెస్ విన్నారు. అంటే మగపిల్లల కంటే ఎక్కువ నాకు అసలు ఆ మణిపూర్లో ఉన్న ఆ ఆడపిల్లల్లో ఉన్న ఆ స్ఫూర్తిని చూసి నేను పూర్తిగా మూవ్ అయ్యాను. వాళ్ళందరూ వచ్చి కూర్చుని చూశారు. మగపిల్లలు వాళ్ళందరూ వెనకాల కూర్చుని అలాంటిది ఇస్తానని వాళ్ళకి తెలియదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే అది వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యారు కూడా. సార్, ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మీరు అప్పటి నుంచి ఉన్నారు, ఇప్పటికీ చూస్తున్నారు ఫిలిం ఇండస్ట్రీని. ఇప్పటికే చాలా టాక్స్ వస్తున్నాయి కాస్టింగ్ కౌచ్ మీద. మీ అభిప్రాయం ఏంటి? అంటే దానికి గల కారణం ఏమిటంటే సామాజిక పరిస్థితులు. ఎవరి దగ్గర అమ్మకానికి ఏముంది, ఏ విధంగా ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అన్న దీనికే సమాజం ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. అవకాశాలు లేకపోతే కేవలం అస్తిత్వం, బతకటం అనేది ముఖ్యం. ఆ బతకటం కోసం కొన్నిసార్లు లొంగిపోవచ్చు, ప్రలోభాలు పడవచ్చు, ఏదైనా పడవచ్చు. వాటిని ఎదిరించి నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎదిరించి నిలబడాలి. అంటే ఎనీ ఎక్స్ప్లాయిటేషన్ అనేది చాలా దుర్మార్గమైన విషయం. సినిమాల్లో వాటిల్లో ఉండటానికి, అంటే సినిమా అనేది ఒక మెరుపుల ప్రపంచం, చాలా ఎక్కువ మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయని, ఇది ఒక ప్రొజెక్షన్కి బాగుంటుంది అనేది, ఇది ఇలాంటివన్నీ ఉండటం వల్ల అంటే లొంగిపోవటానికి లేకపోతే ఆ ప్రలోభాలలో పడిపోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఎనీ ఎక్స్ప్లాయిటేషన్ ఏ ఫామ్లో ఉన్నా సరే దాన్ని మనం ఖండించాలి, తీవ్రంగా ఖండించవలసిన విషయం. ఆ ప్రలోభాలకు పోకుండా ఒక నిలబడి తమ శక్తి సామర్థ్యాలతో, అంటే తమ యొక్క ఆ టాలెంట్తోనే తమ పైకి రాగలము అన్న నమ్మకం కూడా వాళ్ళలో ఆడపిల్లల్లో ఉండాలి. 1996లో వచ్చిన మమ్ముట్టి గారు నగ్మ సూర్యపుత్రులు సినిమా గురించి ఏం చెప్తారు మీరు? సూర్యపుత్రులు సినిమాలో నేను చెప్పదలుచుకుంది ఎన్విరాన్మెంట్ మీద. ఆ ఎన్విరాన్మెంట్ అనేది డిజాస్ట్రస్గా, ముఖ్యంగా ఈ మెడికల్ కంపెనీలు వాటి వల్ల ఆ డిజాస్ట్రస్గా ఆదివాసీలు వాళ్ళ జీవితాలని ఏ విధంగా కుదేలు చేస్తుంది అనే విషయం మీద నేను అది చెప్పడానికి చేశాను. కానీ
కొన్ని నిర్మాణ పరిస్థితుల వలన అడ్డంకుల వలన అనుకున్నది చెప్పలేకపోవడం జరిగింది ఆ సినిమాలో. ఓకే, నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.